హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ ఇవాళ 407 వీడియోలో ఉన్నాం. ఈరోజు జనరల్ అవేర్నెస్ నుంచి ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇండియన్ హిస్టరీ కావచ్చు, మిగతా సబ్జెక్ట్ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ను గౌరవించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి ఎవరు? ఈ టాపిక్ మీరు విజయనగర సామ్రాజ్యం ఎప్పుడైతే మనకి 1336లో హరిహర రాయలు, బుక్కరాయలు వాళ్ళ చేత మనకు తుంగభద్ర నది ఒడ్డున ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. సో దాంట్లో మనకు 4 రాజవంశాలు పరిపాలిస్తారు. సాలువ రాజవంశం, తులు రాజవంశం, తర్వాత మనకు సంగమ, సాలువ, తులు, అరవిటి రాజవంశాలు, ఈ 4 రాజవంశాలు పరిపాలిస్తాయి. దాంట్లో మనకి సంగమ రాజవంశానికి చెందిన 2వ దేవరాయలు మరి ఖురాన్ని గౌరవించినటువంటి విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా ప్రసిద్ధి చెందడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులలో అందరికంటే గొప్పవాడు ఎవరు? మనకి విజయనగర సామ్రాజ్య చక్రవర్తులలో అందరికంటే గొప్పవాడు శ్రీకృష్ణ దేవరాయలు అండి. వెరీ ఇంపార్టెంట్. 1509 నుంచి 1529 వరకు మనకు పరిపాలించడం జరిగింది. మీకు సౌత్ ఇండియాలో శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నప్పుడు, నార్త్ ఇండియాలో అక్కడ మీకు బాబర్ 1526లో మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ అడిగాడు, బాబర్కు సమకాలీనుడైన సౌత్ ఇండియన్ చక్రవర్తి ఎవరు అని. శ్రీకృష్ణ దేవరాయలు అండి. ఈ కాంటెంపరీస్ మీరు గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణ దేవరాయలు గొప్ప కవిగా కూడా మనకు ప్రసిద్ధి చెందినాడు. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను నేను ఆల్రెడీ. శ్రీకృష్ణ దేవరాయలు తెలుగులో రచించిన గొప్ప ప్రబంధం ఏది? గొప్ప ప్రబంధం వచ్చేసి ఇక్కడ ఆముక్త మాల్యద రాస్తాడండి, స్వయంగా రాస్తాడు. దీన్నే మనం విష్ణు చిత్తీయం అని కూడా అంటాము. ఇతని యుగంలో తెలుగు సాహిత్యం చాలా అభివృద్ధి చెందింది. 8 మంది అష్టదిగ్గజాలు ఇతని ఆస్థానంలో మనకు ఉన్నారు. మరి అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, తర్వాత మీకు పింగళి సూరన, ఇలాంటి వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప కవులు, చాలా ప్రబంధాలు రాశారు. అందుకే ఈ యుగాన్ని ప్రబంధ యుగం అని అంటారు తెలుగు సాహిత్యంలో. క్వశ్చన్ నెంబర్ 4, విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన తల్లికోట యుద్ధం సమయంలో విజయనగర చక్రవర్తి ఎవరు? మనకు ఆ టైంలో ఉన్నది సదాశివరాయలు అండి. ఇతని మంత్రి పేరు అలియ రామరాయలు. ఈ తల్లికోట యుద్ధం ద్వారానే విజయనగర సామ్రాజ్యం ఆల్మోస్ట్ ఆల్ అంత్య దశకు చేరుకోవడం అనేది జరిగింది. 1565లో జరిగింది ఈ యుద్ధము. ఈ యుద్ధాన్ని మనం రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటాం. మరి తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధంలో విజయనగర రాజ్యానికి వ్యతిరేకంగా జట్టు కట్టిన రాజ్యాలేవి? 4 ముస్లిం రాజ్యాలు దీంట్లో పాల్గొంటాయి. ఒకటేమో బీజాపూర్ నుంచి, 2 గోల్కొండ, 3 అహ్మద్ నగర్, 4 బీదర్. ఇవన్నీ కూడా మనకి బామనీ సామ్రాజ్యం విచ్ఛిన్నం తర్వాత ఏర్పడ్డటువంటి రాజ్యాలండి. ఇంకొకటి మనకు బీరార్ ఉంటుంది, కానీ అది అయితే ఈ గ్రూపులో చేరదు. అది క్వశ్చన్ అడుగుతాడు. ఈ అంటే విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తయారైన కూటమిలో చేరని రాజ్యం ఏది అంటాడు. బిరార్ చేరలేదు. ఈ 4 అయితే చేరి విజయనగర సామ్రాజ్యం మీద అటాక్ చేయడం జరిగింది. ఆ తల్లికోట యుద్ధంలోనే విజయనగర సామ్రాజ్యం అంతం కావడం అనేది మనం చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 6, తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర రాజధానిని సదాశివరాయలు ఎక్కడికి మార్చి 1570 వరకు పరిపాలించాడు? ఎప్పుడైతే ఈ వార్ జరుగుతుందో తర్వాత ఈ క్యాపిటల్ సిటీని అయితే అనంతపురంలోని పెనుగొండకు మార్చేశాడు సదాశివరాయలు. మరి సదాశివరాయల మరణం తర్వాత తిరుమల రాయలు అధికారాన్ని హస్తగతం చేసుకొని ఆరవీటి వంశాన్ని స్థాపించాడు. 4 రాజవంశాలు అని చెప్పిన కదా. ఫస్ట్ సంగమ, 2 సాలువ, 3 తులు, 4 ఆరవీటి వంశం. ఇవి గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఇది కూడా అడిగిండు. క్వశ్చన్ నెంబర్ 7, స్వామి దయానంద సరస్వతి గురువు ఎవరు? మనకు ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి గురువు స్వామి విరజానంద అండి. దయానంద సరస్వతి అసలు పేరు మూలశంకరు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, అడిగిండు. గుజరాత్లో జన్మిస్తాడు 1824లో. 1875 ఏప్రిల్ 10న ఆర్య సమాజ్ అనేది స్థాపించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 8, కేంద్రం విడుదల చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం వందే మాతర గేయం పాడడానికి నిడివి ఎంత? రీసెంట్గా ఈ క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 3 నిమిషాల 10 సెకండ్లు అయితే ఇవ్వడం జరిగింది టైము. టోటల్ వందే మాతరం పాడాలి అని చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9, భారత ప్రధానమంత్రి నూతన కార్యాలయం పేరు ఏమిటి? సేవా తీర్థ్గా మార్చారండి ప్రధానమంత్రి కార్యాలయాన్ని. వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు మనకు ప్రధానమంత్రి కార్యాలయం రైసీనా హిల్స్లోని సౌత్ బ్లాక్ నుంచి నూతనంగా నిర్మించిన సేవా తీర్థకు మార్చబడింది. ఇక్కడ ప్రధానమంత్రి అని ప్రధానని రావాలి పదం. క్వశ్చన్ నెంబర్ లాస్ట్ క్వశ్చన్ 10, రాజాజీ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? ఇది ఉత్తరాఖండ్లో ఉందండి. 1983లో ఎస్టాబ్లిష్ చేయబడింది ఈ నేషనల్ పార్క్. డెహ్రాడూన్, హరిద్వార్, పౌడీ, గర్వాల్ జిల్లాలలో ఇదైతే విస్తరించి ఉంది. గంగా నది దీనిని 2గా మనకు స్ప్లిట్ చేస్తుంది. సో ఇది మనకు ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ అయితే నోట్ చేసుకోండి. మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.